ధృతరాష్ట్రుడి భార్య గాంధారి భారత ఉపఖండంలోని ఆఫ్ఘనిస్తాన్ ఆడబిడ్డ అని మీకు తెలుసా? గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ దేశం ఇంత తీవ్రంగా ఎలా మారిపోయింది? ఇది కేవలం మనం పోగొట్టుకున్న దానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, మన అస్తిత్వం, వారసత్వానికి సంబంధించినది. అసలు ఆఫ్ఘనిస్తాన్కు హిందూ ధర్మం ఎలా చేరింది అనే విషయం తెలుసుకోవటానికి మనం గతంలోకి ప్రయాణించాలి. 7వ శతాబ్దంలో పెద్ద సునామీ వచ్చింది. అది అక్కడి సంస్కృతిని, సాంప్రదాయాలను, జీవన విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. తురక రాక్షస మూకల దాడిలో సనాతన ధర్మం సమసిపోయింది, హైందవ సంస్కృతి అంతమైపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోని జరిగిన సంఘటనలు ముందే చెప్పారు అనే విషయం మీకు తెలుసా? అన్ని సిస్టమేటిక్గా విధ్వంసం చేయబడ్డాయి. మనం ఎప్పటికీ ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి. ధర్మో రక్షిత. ఆఫ్ఘనిస్తాన్ కథ గతం గురించి మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకు శక్తివంతమైన గుణపాఠం.